న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. కుమారదేవం ఈ ఊరు పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చేది సినిమాల చెట్టు. ఈ చెట్టు కింద సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్టు. ఇదే సెంటిమెంటు తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాల చెట్టు కింద సినిమా తీసిన దర్శక నిర్మాతలు సూపర్ డూపర్ హిట్టులు కొట్టారు, కోట్లాది రూపాయలు కూడబెట్టారు. కానీ ఎవ్వరూ కూడా ఈ సినిమా చెట్టుని ఆదరించలేదు, సంరక్షించలేదు. దాని ఫలితమే ఈరోజు ఎన్నో సినిమాలకు హిట్టులను అందించిన ఆ చెట్టు ఫట్టమంటూ ఇరిగిపోయింది. ఈ చెట్టును చూసిన ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోతుంది. గత 50 సంవత్సరాల క్రితం నుండి ఎన్నో సినిమాలకు, సీరియళ్లకు, మరెందరికో స్వేద తీర్చిన ఈ సినిమాల చెట్టు నేడు నేలకు ఒరిగింది. గోదావరి గంగమ్మ ఈ చెట్టును తనలో ఐక్యం చేసుకుంది. చెట్టు ఉండగా పట్టించుకోని వారంతా ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు. ఈ చెట్టును సంరక్షించాలని గ్రామస్తులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడు లేక నేడు ఈ చెట్టు అలసి సొలసి నేలకు ఒరిగింది. చెట్టు ఉండగా సంరక్షించుకోలేని వారంతా ఇప్పుడు అయ్యో పాపం అనడం తప్ప చేసేది లేక చూసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చారిత్రాత్మకమైన కొన్ని ప్రదేశాలను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలనే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ శోకతప్త హృదయాలతో మీ న్యూస్ హంట్ నిడదవోలు. మాది కుమారదేవం, కొవ్వూరికి దగ్గర కుమారదేవం గ్రామం అండి. మా గ్రామానికి పేరు అంటూ ఉందంటే ఇక్కడ మీ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ మహావృక్షం కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఒక 140 నుంచి 150 సంవత్సరాలు వేసుకొని ఈ మహావృక్షం వల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఏ రకంగా ఉండేదన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. ఎంచేతనంటే ఇక్కడ తీయని సినిమా అంటూ లేదు. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్నా తీసుకుండి సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా 100 days ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది. ఇంచుమించుగా ఇది ఎవరంటే అండి, ఇది నాటిన ఆయన సింగులూరి తాతబ్బాయి గారు, సింగులూరి గంగరామ గారి తండ్రి గారు నాటారటండి పూర్వం. ఆయన ఆ రోజు నాటిన మొక్క ఈరోజు ఈ చెట్టు ఇంత మహావృక్షంగా మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. కానీ రాత్రి 9:30 సమయంలో సగం చెట్టు కొంచెం దాని వయసు అయిపోయో లేకపోతే ఏం చేతనే తిరిగి సగం చెట్టు రాత్రి ఇరిగిపోయింది. 9:30 టైంలో మేము అందరం వచ్చి ఇక్కడ చూసి చాలా దిగ్భ్రాంతిలోనే ఏం చేతంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందైతే చేద్దాం, ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. తెల్లారి చూసేటప్పుడు పోనీ దీన్నన్నా ఉన్న సకాన్ని ఏదో రంగా మనం కొంచెం ఇచ్చేద్దారని అనుకున్నాం. అయితే అది ఏమైందంటే అది కూడా తెల్లారేటప్పటికి
అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది. దీనివల్ల మా ఊరుకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ మహావృక్షం పోవడంలో మా ఊరు ప్రజానికి మొత్తం అంతా, మా ఊరే కాదండి, ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఈరోజు వాట్సాప్లో నుండి సోషల్ మీడియా నుండి ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు చాలా బాధతో ఇది చేస్తున్నారు. సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి చెట్టుకి? ఇంచుమించుకి ఈ చెట్టుకి వచ్చి ఒక 140 నుంచి 150 సంవత్సరాలు. ఎందుకు ఇలా అయిందంటారు? ఇది ఇంకా వయసు అయిపోయింది అనుకుంటున్నామండి. చెట్టుకి పాపం విన్నాళ్ళు కూడా చాలా వరదలు తట్టుకుంది, గాలి దుమ్ములు తట్టుకుంది, పిడికి దెబ్బలు తట్టుకుంది, చాలా గట్టిగా తట్టుకుందండి చెట్టు. ఇదిగోండి మామూలుగా అది లోపల కొంచెం అది ఇది పోయింది, పోవడంలో అది ఇదయ్యి చెట్టు ఇక్కడ ఏ సినిమా షూటింగ్ చేశారండి? ఇక్కడ ఇంచుమించుగా లాస్ట్ని మన లాస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి గేమ్ చేంజర్ సినిమా కూడా లాస్ట్ సీన్ ఇక్కడే ఈ చెట్టు కాడ లాస్ట్ ఆ సినిమా గేమ్ చేంజర్ అండి రామ్ చరణ్ గారిది. ఇది చాలా సినిమాలు, బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, మాధవి గారి మనవడు, బాలకృష్ణ గారి దేవుడు, చిరంజీవి గారి రక్తసింధూరం, సీతారామ కళ్యాణం రికార్డ్ అంతా కూడా ఇక్కడే తీశారండి. మన కళ్యాణ వైభవం రికార్డ్ అంతా నైట్ టైం లైటింగ్ పెట్టి ఇక్కడే తీశారు. చాలా మీకు ఈ సినిమాలో ఈ చెట్టు ఉందంటే సినిమా 100 డేస్ కంపల్సరీ. మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఈ చెట్టు పోవడం మా ఊరు చేసుకున్న ఇదిగా భావిస్తున్నాం. మొత్తం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారండి, మా ఊర్లో ఉన్న అందరూ కూడా.